జోడికి ప్రాక్టీస్ చేస్తున్నట్టు. జోడిని వదిలేస్తే ఎట్లా? అదే సార్ చెప్తారేమో చూసా. అంతకు ముందు గణపతి గారు వస్తే ఆపేసి అనసూయని పంపించారు. ఇప్పుడు ఒక్కడనే వచ్చి ఆపేసి ఇద్దరు వస్తారేమో అని చూశాను కానీ. అబ్బా ఒకటి. ఓకే ఓకే. బేసిక్ గా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. అంతకు ముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే పిలిచి పిల్లల్ని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళని చూసినట్టు చూస్తున్నారు. ఎందుకంటే అది బేసిక్ ఒక ఇద్దరు వల్ల. అంటే పెళ్లికి ముందు హాయ్ ఐఎమ్ శాంతి కుమార్ అని పరిచయం అవుతున్నారు. పెళ్లి తర్వాత సారీ ఐఎమ్ శాంతి స్వరూప్ అని దొరికిపోతున్నారు. ఇక వీళ్ళు వచ్చి మా ఎంప్లాయీస్. హాయ్ అండి, ఐఎమ్ జేడి. చూశారు అందరినీ సీడీ. మన సాఫ్ట్వేర్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక ప్రార్థనా గీతం తెలుసు కదా, అది స్టార్ట్ చేయండి. జానీ జానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఫ్యామిలీ లైఫ్ నో పాపా, బీపీ టెన్షన్ బోనస్ పే నో పాపా, వీక్లీ ఆఫ్. నైస్ నైస్. ఇది అందరూ సాఫ్ట్వేర్ వాళ్ళకి యాంతం అయిపోద్ది. ఏంటి సిస్టర్ అటు ఇటు తెగదిప్పేస్తున్నావు ఏంటి? అంటే వాస్తు అక్కడ అంత బాగాలేదని. వాస్తు బాగలేదని లివర్ ప్లేస్ లో కిడ్నీ ప్లేస్ లో లివర్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు అంట నీలాంటి. వాస్తు కోసం స్టార్ట్ చేయండి. అప్పుడే స్టార్ట్ చేయడం ఏంటి సార్? దేవుడికి దండం పెట్టి ఓమని రాసి 2 బొట్టులు పెట్టి కొబ్బరికాయతో కంప్యూటర్ ని కొట్టి ప్రసాదం ఫేస్బుక్ లోను వడపప్పు వాట్సాప్ లో పంపించిట్రా. నువ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయీవా లేకపోతే సందుచూర పూజారి వారా? నా సిస్టమ్ లో మీరు ఇచ్చే ప్రోగ్రామ్ రన్ అవ్వట్లేదండి. ఇప్పుడు టైం ఎంత? 10:30. మరి ఈ టైంలో నేను ఇచ్చిన ప్రోగ్రామ్ ఎందుకు రన్ అయితే? నీ ప్రోగ్రాంలు రన్ అవుతాయి. నా కంపెనీ షేర్ల కోసం అని చెప్పి మీకు ప్రాజెక్ట్ అప్పగించాను కదా. కంపెనీ ప్రాజెక్ట్ మొత్తం అప్పగించారు కదా. కంపెనీ అంటే ఏం కంపెనీ సార్? జోగులాం కంపెనీనా లేకపోతే దమయంతి కంపెనీనా? ఇంకొకసారి మీకు జాబ్ కి ఆఫీస్కి వచ్చారంటే చంపేస్తారండి. చంపేస్తారా రే? మనల్ని ఉద్యోగాల నుంచి తీసాడు కదా, ఇదంతా చూద్దాం. ఏమైంది? సర్లో చచ్చిపోయిందండి. ఏ సర్లా? సీరియల్ సర్లో చచ్చిపోయిందండి. సీరియల్ ఇలా ఏడవకే, నీకు దండం పెడతా. మొన్న కూడా ఇలాగే ఏడ్చావు. ఆ పక్కింటో నేను చచ్చాను అనుకుని దండలు తీసుకుని వచ్చాడు. ఇంతకే తల మీద దెబ్బ ఏంటండి? ఆ వీధి చివర కరెంట్ స్తంభం ఉంది, చూసావా? చూశాను. నేను చూడలేదు. ఇదేంటి? పిల్లాడు నిద్రపోతున్నాడండి. వాడిని కొంచెం కదిలించు. పోయాడా నిద్రపోయాడు అర్థం కావట్లే. ఏమండి, పిల్లాన్ని మన బంధంలో ఏ రోజైనా పిల్ల కోసం ఏమైనా చేశారా? ముంతాజ్ కోసం షాజహాన్ తాజ్ మహల్ కట్టాడు. నా కోసం ఏం కట్టారు? నెలల చిట్టీలు కడుతున్నా కదా. మీతో మాట్లాడే కంటే నోరు మూసుకుంటే వెళ్ళడం మంచిది. ఎలా వెళ్ళాలంటే ఎలా ఉండాలండి? ఎక్కడ ఏమి. ఇప్పుడు మామూలుగా వేసవి కాలంలో మేడ మీద పక్షులకి నీళ్లు పెడితే మంచి పెళ్ళాం దొరుకుద్ది అంటండి. నాకు తెలిసి మీ ఆయన లస్సీ పెట్టుంటాడు. నాన్నగారు ఏబిసిడీలు చెప్పండి. ఇది ఒకటి అన్ని నేర్పాలి. గిట్రా. ఏ ఫర్ ఆస్మా, బి ఫర్ బ్లడ్ ప్రెషర్, సి ఫర్ కోమా, డి ఫర్ డెత్. పడుకో. ఆయనకే స్పెషల్ గా ఉంటుంది క్లాస్. అశోకుడు చెట్లు నాటించెను. నాన్నగారు అశోకుడు ఎందుకు నాటించాడండి చెట్లు? ఫ్యూచర్ లో సుధీర్ లాంటి పుడతాడు, వాడికి చెట్ల దగ్గర ఏదో పని ఉంటుందని గ్రహించి ముందే నాటాడు అనమాట. విజేత జగన్నాథ అంటే ఏంటండి? భార్య ఖర్చు పెట్టేదానికంటే ఎక్కువ సంపాదించేవాడు విజేత. అలాంటి వాడిని భర్తగా పొందిందే జగజ్జాత. అదే మీ అది. సరే ఆడుకుంటా ఉండు. ఆడు కొడుకు అనుకుంటాను. ఈ కిడ్నాప్ చేసి ఆడి దగ్గర ₹1,00,00,000 వసూలు చేద్దాం. దొరికేడు రా. రండి సార్, ఈ బొక్కలోకి పోయింది. రండి. ఏ బొక్క? ఏం పోయింది? పాములు పట్టేవాళ్ళు కదా. ఏం మాట్లాడుతారండి? పక్కింట్లో రెంట్ ఖాళీ ఉందంటే వచ్చాం. ఓ అదే, ఆ పక్కింటి వాళ్ళు ఎక్కడికో వెళ్ళారు. వాళ్ళు వచ్చేదాకా అయితే ఉండొచ్చు. ఆ బాబుని చూడండి. మా ఇద్దరిని ఇలా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మీరు బాగా బలిసిన కోళ్ళలాగా, వాడు మీరు పెట్టి గుడ్డులాగా ఉన్నాడు. సరే కొత్తగా వచ్చారు, ఉండండి. వాళ్ళు వచ్చిన దాకా ఎలా వాళ్ళు సర్దుకోండా. అలాగేనండి. ఓకే. ఫోన్ చేసి ₹1,00,00,000 అడుగు. కిడ్నాపా? కిడ్నాప్ చేసి ₹1,00,00,000 అడిగితే అంటే చచ్చిపోయి ఉన్నాడు. చచ్చిపోతే మనం జైల్లో పడతారా బాబు? డాక్టర్ ఫోన్ చేయరా బాబు, డాక్టర్ ఫోన్ చేయి. మీరేంటి ఫోన్ చేయకుండానే వచ్చారు? ఈ ఫోన్ కోసం మళ్ళీ వెయిట్ చేయాలా? 10 నిమిషాలు మట్టి ఎంట్రీ కోసం అక్కడ వెయిటింగ్. ఓ షేట్ మనోడు లంగ్స్ లబ్బిపేట వరకు లాక్కెళ్ళిపోయినాయి అయ్యా. 10 లక్షలు. 10 లక్షలు పోయినా పర్వాలేదు, 90 లక్షలు మిగులుతుంది. చిక్కు రాసి ఇచ్చిన 10 లక్షలకి. చూడండి సార్.
ఏంటి సార్ మీ బాబేడి? అదే ఆడుకోవడానికి వెళ్ళుంటాడు, వస్తాలే. ఆహాహా. ఏమైందండి డాక్టర్? కొంచెం నాకు నీరసంగా ఉంది సార్. అది ఏ కంట్రోల్ అవ్వట్లేదంటే సరిగ్గా ఇంజెక్షన్ చేద్దామని వచ్చాను. వాడు కంట్రోల్ కి ఇంజక్షన్ తో చేద్దామనే. క్యాన్సర్ వ్యాధి వచ్చిందంటే కొంచెం కొబ్బరి నూనె రాసుకుంటే తగ్గిపోతానంట, అట్లుంటది. డాక్టర్ అంటే ఏమేం చేస్తుంటారు? నేను ఆపరేషన్ లో సర్జరీలు బాగా చేస్తానండి. సర్జరీలు కూడా చేస్తారా? స్పెషలిస్ట్ ని. మీరు చేసుకోవచ్చుగా మరి. మళ్ళీ ఏమైంది వీడికి? తలలు ఉన్నాయి. ఒరేయ్ డాక్టర్! లేత వయసు పిల్లోడికి ఏం కాదు. మళ్ళీ కష్టమయ్యా. నేను కిడ్నీలు 2 కొట్టేసి ఇంకో 10 లక్షలు. 10 లక్షలా? పండగ లేకపోతే చచ్చిపోతాడు. పసి పిల్లోడి 20 పోనీ 80 మిగులుతాయి. రాసిచ్చే 10 లక్షలు. డాక్టర్ గారు పర్ఫెక్టా? అరే బోర బొక్క పడుకోరా. నేను చూసుకుంటానండి. పర్ఫెక్ట్ గా ఉన్నాడు. ఓకే. మీరు ఎవరా? నువ్వెవర్రా? ఓ మా బాబుని చూసుకోవడానికి వచ్చింది మీరా? పక్కింటి ఆయన పెట్టిండా మీ ఇద్దరిని? ఏడి నీ బాబా? నా బాబే. మరి పక్కింటి ఆయనకి? ఆయనకి పిల్లలు లేరు. మా బాబుని చూసుకోమని నేను 2 రోజులు ఊరు వెళ్ళినా. ఏంటి సార్ వెళ్ళిపోతున్నారు? పక్కింటి వాళ్ళు వచ్చేసారా? అవునా? ఆ బాబు ఎవరండి? వెనక వెంకటేశ్వర శ్రీశైలం వెళ్ళారంటండి. వాళ్ళ బాబుని 2 రోజులు ఉంచుకోమన్నాడు. వెనకిల్లు ఖాళీగా ఉంది, అక్కడ ఉంటారా? వద్దులేండి, పక్కింట్లో ఉన్నందుకే 10 లక్షలు పక్క అయింది. వెనకింట్లో వద్దులేండి. ఏమే లోపలికి వెళ్ళు. నా భార్య పేరు కూడా రత్తాలండి. మీలాంటి గొప్ప వాళ్ళ ముందు నిలబడాలి చేసింది నా భార్య. అలాంటి భార్యకి ఏమి ఇచ్చుకోగలమండి? మహా అయితే కట్టుకోవడానికి చీర, పెట్టుకోవడానికి విగ్గు ఇవ్వగలం. మా ఆవిడ ఉత్తరం రాసింది. ఏమండి మీరు చాలా అందగాడు. మీ అంత అందమైన వాడు ఈ టౌన్ లో ఎక్కడ ఉండడు. మీ అందానికి తగ్గ నువ్వు అనుకున్నా చెప్పకో, ఇందులో రాసింది చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, వెళ్ళిపోతానని చెప్పిందండి. వీళ్ళిద్దరు ఎందుకు తల దించుకొని ఉన్నారు? అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు గుర్తు తెచ్చుకుంటారు సార్. మరి ఈమెందుకు తలకాయ పైకెత్తింది? కన్ను నెత్తికెక్కినాయి కదా సార్. వాళ్ళకు నెంబర్ ఉంది, ఈమెకు నెంబర్ ఉంది, నీకు నెంబర్ లేదేంటి? ఫ్యాన్సీ నెంబర్ అప్లై చేశాను. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం జానడంత ఊపి కిందేమీ లేదు. ఇన్ని రోజులకి నిజం ఒప్పుకున్నారన్నా. అయ్యారు చూసారా? ఇదే అయ్యారా నా గోచండి బాబు. ఇదే చూడక ముందు చెప్పాలి కదరా.